ఓకే, లేట్ లేకుండా మనం ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళిపోదాము. హెయిర్ హెల్త్ గురించి. హెయిర్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే, సార్ చెప్పినట్లు. దానివల్ల చాలా స్ట్రెస్ కూడా అవుతూ ఉంటారు. స్ట్రెస్ అవ్వకుండా అసలు ఎందుకు ఇట్లా హెయిర్ లాస్ అవుతుంది అనే దానికి రూట్ కాసెస్ మనం కనుక్కోవాలి. ఆ రూట్ కాసెస్ గురించి ఈ రోజు మీరు తెలుసుకుంటారు. దాంతో పాటు ఎలా దీనికి ప్రికాషన్స్, ఎలా మనం దీన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు అనే విషయాలు కూడా మీకు అర్థమవుతాయి. అంటే ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే మీరు మధ్యలో లీవ్ అవ్వకూడదు. ఎండింగ్ వరకు ఉంటేనే, ఎండ్ వరకు ఉంటే, పోస్ట్ ఎండ్ కొట్టేంత వరకు ఉంటేనే మీకు దీని గురించి ఇన్ డీటెయిల్ గా తెలుసుకోగలుగుతారు. దాని గురించి ఏం చేయాలని కూడా మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఈ రోజు హెయిర్ గురించి కనుక చూస్తే మీరు బుక్ పెన్ దగ్గర పెట్టుకోండి, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. హెయిర్ అనాటమీ, హెయిర్ యొక్క అంతర్నిర్మాణం కానీ చూస్తే ఊరికే హెయిర్ ఊడుతుంది అంటే దాని లోపల చాలా ప్రాసెస్ ఉంటుంది. ఏంటి ఈ ప్రాసెస్ అన్నప్పుడు, హెయిర్ ఇక్కడ చూస్తే ఈ ఫిగర్ మీకు బ్లడ్ వెజల్స్ ఉంటాయి. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడానికి బ్లడ్ వెజల్స్, నర్వ్స్, దాంతో పాటు హెయిర్ గ్రోత్ మంచిగా అవడానికి, హెయిర్ గ్రోత్ రెగ్యులేషన్ అనేది బాగా జరగడానికి డెర్మల్ పాపిల్లా అనేది, దాంతో పాటు హెయిర్ రూట్ అంటే వెంట్రుకలు కుదుళ్ళు, అలాగే సెబాషియస్ గ్లాండ్ అంటే స్కిన్ కింద ఉంటుంది. ఇది ఈ స్కిన్ కింద మనకి ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ని, దాంతో పాటు ఫ్యాటీ యాసిడ్స్ ని రెగ్యులేట్ చేసుకుంటూ మంచిగా ఆ ఏరియాలో తేమ ఉండేటట్టు, మాయిశ్చరైజర్ బాగుండేటట్లు చేస్తూ ఉంటుంది. దాంతో పాటు హెయిర్, ఇదంతా కింద జరిగేటువంటి ప్రాసెస్ అన్నమాట. ఈ పైకి కనిపించేదే కాదు, హెయిర్ కింద ఇదంతా ప్రాసెస్ జరిగి ఇది కరెక్ట్ గా ఉన్నప్పుడు మాత్రమే మన హెయిర్ బాగుంటుంది. దాంతో పాటు ఇది హెయిర్ యొక్క లోపల అంతర్నిర్మాణం. అదే హెయిర్ గాని స్ట్రక్చర్ గాని చూసుకుంటే మీకు మెడుల్లా, కార్టెక్స్, క్యూటిసెల్ ఇనే 3 పార్ట్స్ లో ఉంటుంది. ఫస్ట్ మెడుల్లా అంటే మీకు హెయిర్ లోపల ఉండేటువంటి నిర్మాణం అన్నమాట. కార్టెక్స్ అనేది మీకు హెయిర్ మంచిగా కలర్ లో ఉండడానికి, బ్లాక్ కలర్ లో ఉండడానికి, దాని షేప్ బాగుండడానికి, స్ట్రెంగ్ గా, బలంగా, స్ట్రాంగ్ గా ఉండడానికి ఈ కార్టెక్స్ అనేది హెల్ప్ చేస్తుంది. తర్వాత క్యూటికల్ అనేది ఈ కార్టెక్స్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉండేటువంటి ఇంకొక పొర అన్నమాట. ఈ విధంగా హెయిర్ యొక్క నిర్మాణం అనేది ఉంటుంది. అదే ఈ హెయిర్ యొక్క షేప్ కనిపిస్తే కొంతమందికి కర్లీ హెయిర్ ఉంటుంది, కొంతమందికి స్ట్రైట్ హెయిర్ ఉంటుంది. ఎందుకు ఇలా ఉంటాయంటే ఈ హెయిర్ రూట్ ఏదైతే స్టార్ట్ అవుతుందో ప్లేస్ ఉంటుంది కదా, దాన్ని హెయిర్ ఫాలికల్ అంటారు. ఈ హెయిర్ ఫాలికల్ అంటారు. ఈ ఫాలికల్ షేప్ అనేది మంచిగా ఉందనుకోండి, మీకు స్ట్రైట్ హెయిర్ అనేది నీట్ గా ఉంటుంది. ఆ షేప్ అనేది, ఆ ఫాలికల్ షేప్ అనేది మీకు కరెక్ట్ గా లేకుండా కొంచెం షేప్ మారింది అనుకోండి, అది కింకీ హెయిర్ అని చెప్పి షేప్ అనేది హెయిర్ మనకి కంఫర్టబుల్ గా స్ట్రైట్ గా అనేది ఉండదు. తర్వాత చూస్తే కర్లీ హెయిర్. ఈ కర్లీ హెయిర్ అనేది ఆ ఫాలికల్ షేప్ అనేది పూర్తిగా షేప్ మారిపోయి ఉంటుంది, అర్ధచంద్రాకారంలో వస్తుంది. రౌండ్ గా ఉండాల్సింది ఇలా అర్ధచంద్రాకారంలో రావడం వల్ల మీకు కర్లీ హెయిర్ అనేది వస్తుంది. ఓకేనా? ఈ ఫాలికల్ షేప్ ని బట్టి మీకు హెయిర్ అనేది, హెయిర్ షేప్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత చూస్తే వాట్ ఈస్ హెయిర్ లాస్. అసలు హెయిర్ లాస్ అంటే ఏంటంటే, ఈ హెయిర్ లాస్ అనేది మనని అలోపేసియా లేదంటే బాల్డ్నెస్ అంటారు, అంటే బట్టతల అంటారు కదా, ఇది వస్తుంది. ఎక్కువగా మనకి బాడీలో తలలోనే ఈ సిచ్యువేషన్ ఎక్కువగా జరుగుతుంది. ఎక్కువగా ముందేమో కొంచెం కొంచెంగా స్టార్ట్ అవుతుంది. దీని సివియారిటీ ఎక్కువ అయ్యే కొద్దీ ఎక్కువగా మనకి బట్టతలు రావడము, దాంతో పాటు ఎంటైర్ బాడీలో కూడా ఈ హెయిర్ అనేది రిమూవ్ అయిపోతూ వస్తూ ఉంటుంది. మెల్లమెల్లగా వస్తుంది, ఒకేసారి జరగదు. అట్లా ఎక్కువగా చూస్తే ఇన్ఫ్లమేషన్స్, దాని తర్వాత వాపులు, జిల్లగా ఉండడము, ఇలాంటి వాటి వల్లే హెయిర్ లాస్ అవుతుందంటే వాటి వల్లే కాదు, ఇంకా కూడా మనకి సైకలాజికల్ గా కూడా మనం కొంత స్ట్రెస్ లో ఉంటాము. అలాంటి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనకి హెయిర్ లాస్ అనేది అవుతూ ఉంటుంది. ఓన్లీ జిల్లగా ఉంది, మంటగా ఉంది వీటి వల్లే కాదు, స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల కూడా మనకి హెయిర్ లాస్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా కానీ చూస్తే ఇంకా కూడా కామన్ గా లేడీస్ లో, జెంట్స్ లో కామన్ గా హెయిర్ లాస్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుందంటే, ఈ హెయిర్ లాస్ ప్యాటర్న్ నే మనము అలోపేసియా అరియాటా అని అంటాము. అదే ఈ హెయిర్ లాస్ అవుతుంటే అలా అంటారు, సన్నబడిపోతా ఉంటది. ఈ సన్నబడేదాన్నే మనము టెలోజన్ ఎఫ్లియం అని అంటారు. ఓకేనా? హెయిర్ ఊడ్డాన్ని ఎలోజన్ ఎరియాటా అంటే సన్నబడిపోతా ఉంటుంది, దాన్ని మనము టెలోజన్ ఎఫ్లియం అంటారు. అదే జెంట్స్ లో కానీ చూస్తే ఈ హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది ఎక్కువగా అన్నప్పుడు, మనకు కొన్ని రకాల కాంబినేషన్, అంటే జెనెటిక్ పరంగా కొంతమందికి అవుతుంది. దాంతో పాటు మేల్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల కూడా
మీకు హెయిర్ లాస్ అనేది జెంట్స్ లో ఎక్కువగా అవుతుంది. అదే లేడీస్ లో కనిపిస్తామంటే పర్టికులర్ గా దీని వల్లే అవుతుంది హెయిర్ లాస్ అని చెప్పేదానికి లేదు. చాలా రీజన్స్ కూడా ఉన్నాయి దాని వల్ల లేడీస్ లో హెయిర్ లాస్ అవుతుందంటే. ఇంకా కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఆటో ఇమ్యూన్ వల్ల కూడా మనకి అలోపేసియా అరియాటా అనేది జరుగుతుంది. ఏంటి ఆటో ఇమ్యూన్ అంటే ఇవన్నీ కూడా మీకు ఫర్దర్ గా వస్తుంది. తర్వాత కానీ చూస్తే టెలోజిన్ ఎఫ్యూమ్ అనేది ఇది కొంతకాలం అంటే పర్మనెంట్ గా ఉండదు కానీ కొంతకాలం ఉంటుంది. ఇది సైకలాజికల్ గా ఎక్కువ స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఓకేనా. టెలోజిన్ ఎఫ్యూమ్ అనేది లేడీస్ లో ఎప్పుడు వస్తుందంటే ప్రెగ్నెన్సీ టైంలో వస్తుంది. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు వీళ్ళకి హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా హెయిర్ ఫాల్ కి రీజన్స్ ఏంటన్నప్పుడు జెనెటిక్ పరంగా కొన్ని రీజన్స్ ఉన్నాయి. న్యూట్రిషన్ డెఫిషియన్సీ, ఆ న్యూట్రిషన్ ప్రాపర్ గా బాడీకి అందకపోవడం వల్ల దాని వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. దాంతో పాటు ఏజ్ కి సంబంధించి ఏజ్ పెరుగుతున్నప్పుడు కూడా హెయిర్ ఫాల్ జరుగుతుంది. దాంతో పాటు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల, స్ట్రెస్ ఎక్కువ అవ్వడము, బయట మనం పొల్యూషన్ లో తిరుగుతుంటాం కదా దాని వల్ల, దాంతో పాటు ప్రెగ్నెన్సీ టైంలో పిల్లలు పుట్టిన తర్వాత, దాంతో పాటు మనము యూస్ చేస్తుంటాం కదా హెయిర్ కి యూజ్ చేసేటువంటి ప్రోడక్ట్స్ ఆయిల్ లో కానీ షాంపూలో కానీ కొన్ని కెమికల్స్ యూజ్ చేయడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. అవే కాకుండా ఇంకా కూడా కామన్ గా హెయిర్ లాస్ అనేది ఎందుకు జరుగుతుందంటే మనకి ఇన్ఫ్లమేషన్, జిలగా ఉండడము, ఇన్ఫ్లమేషన్స్ వీటి వల్లే కాకుండా ఇంకా కూడా మనకి ఎక్కువ దువ్వెన పట్టేసుకొని లాగేస్తా ఉంటారు ఫాస్ట్ గా. అలా లాగినప్పుడు కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. దాంతో పాటు కొన్ని కెమికల్స్ యూజ్ చేయడము, అంటే కీమోథెరపీకి సంబంధించి కెమికల్స్ యూజ్ చేస్తుంటారు కదా అలాంటి టైంలో కూడా హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. దాంతో పాటు ఎయిడ్స్ కి సంబంధించిన ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. అలాగే హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు, దాంతో పాటు న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉండి, ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉండడము, వీటన్నిటి వల్ల కూడా హెయిర్ లాస్ అనేది అవుతుంది. దాంతో పాటు హెయిర్ లాస్ అనేది ఈ ఇన్ఫ్లమేషన్, స్కేరింగ్ ఉన్నప్పుడు అవుతుంది. దాంతో పాటు రేడియేషన్ థెరపీలు, దాంతో పాటు సోరియాసిస్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు కూడా హెయిర్ లాస్ అనేది అవుతుంది. ఇంకా కూడా ఆ పర్టికులర్ గా మనకి ఆ హెయిర్ అంటే ఆ తల దగ్గర ఆ ఎక్కడైతే హెయిర్ లాస్ అవుతుందో ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది దాన్ని బేస్ చేసుకొని కూడా హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఇంకా కూడా హెయిర్ లాస్ కి రీజన్స్ ఏంటన్నప్పుడు మనకి న్యూట్రిషన్ డెఫిషియన్సీ అన్నారు కదా, దాంట్లో మెగ్నీషియం, జింక్, ఐరన్, బిసిఈ ఈ విటమిన్స్, ప్రోటీన్ సరిగ్గా ఇవ్వకపోవడము, దాంతో పాటు టెంపరేచర్, బాడీ టెంపరేచర్ మనకి కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోలేకపోవడము, దాంతో పాటు డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించి ఇర్రెగ్యులారిటీస్ ఉండడం వల్ల కూడా మనకి హెయిర్ లాస్ అనేది జరుగుతుంది. అలాగే స్ట్రెస్ ఎక్కువ అవడము, హార్మోనల్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి దానివల్ల. దాంతో పాటు ఇంకా కానీ చూస్తే మనకి కొన్ని మెడికేషన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో కొంతమంది హెయిర్ స్టైల్స్ డిఫరెంట్ గా యూజ్ చేస్తూ ఉంటారు. డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ యూజ్ చేసేటప్పుడు కూడా హెయిర్ లాస్ అనేది జరుగుతుంది. దాంతో పాటు క్రానిక్ డిజార్డర్స్ వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. దాంతో ఇంకా కూడా చూస్తే మనము 75% మెన్స్ లో ఎక్కువగా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా చూస్తున్నాం. 25% లేడీస్ లో ఈ హెయిర్ లాస్ కి సంబంధించి ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎక్కువగా ఈ బట్టతల వచ్చే సిచ్యువేషన్స్. నెక్స్ట్ ఇంకా కూడా హెయిర్ లాస్ కి సంబంధించి ఎన్ని టైప్స్ లో మనకి హెయిర్ లాస్ అవుతుందంటే ఇక్కడ మనము 3 రకాల హెయిర్ లాస్ ని చూడొచ్చు. ఒకటి ఆండ్రోజెనిక్ అలోపేసియా, నెక్స్ట్ అలోపేసియా అరియాటా, నెక్స్ట్ థర్డ్ వన్ టెలోజిన్ ఎఫ్లియం. ఫస్ట్ వన్ చూస్తే ఆండ్రోజెనిక్ అలోపేసియా అంటే ఇది మోస్ట్లీ లేడీస్, జెంట్స్ లో, మేల్ ఫీమేల్ లో ఇద్దరిలో కూడా హెయిర్ లాస్ ప్యాటర్న్, ఇద్దరిలో కూడా ఈ విధమైనటువంటి హెయిర్ లాస్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఎక్కువగా మనకి స్కల్ప్ మీద హెయిర్ అనేది సన్నబడిపోతా ఉంటుంది, అంటే పలచబడిపోతూ ఉంటుంది. వెంట్రుకలు పలచబడిపోతా ఎక్కువగా వచ్చేసి హెడ్ మీద ఫ్రంట్ లోనే ఎక్కువగా ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతూ ఉంటుంది. అదే మనం అలోపేసియా అరియాటా అన్నప్పుడు ఇది చిన్న ప్యాచెస్ లాగా స్టార్ట్ అవుతుంది, అంటే పేరు కొరుకుడు అంటారు కదా, అది చిన్న ప్యాచెస్ లాగా వస్తుంది. ఎందుకు ఇలాంటి ప్యాచెస్ వస్తాయంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది మన ఫాలికల్స్ కి ఆపోజిట్ గా వర్క్ చేస్తుంది. ఫాలికల్స్ మీద అటాక్ చేయడం వల్ల మనకి ఈ అలోపేసియా అరియాటా అనేది సిచ్యువేషన్ మన తలలో జరుగుతుంది. నెక్స్ట్ టెలోజిన్ ఎఫ్లియం అంటే ఇది రెస్టింగ్ ఫేస్ లోకి వెళ్ళిపోతుంది. మన హెయిర్ అనేది గ్రో అవ్వకుండా రెస్టింగ్ లోకి వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు మనం ఇటువంటి సిచ్యువేషన్ చూస్తాము. ఇది వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే హెయిర్ అంతా కూడా పలచబడిపోతుంది, ఇంకా గ్రోత్ మోడ్ లో ఉండదు, పలచబడిపోతా వస్తుంది అనమాట హెయిర్ మొత్తము. ఓకేనా. నెక్స్ట్ మనం ఎస్పెషల్లీ ఆండ్రోజెనిక్ ఎలోపేషియా గురించి కానీ చూస్తే ఇది మేలు ఫిమేల్ ఇద్దరు వచ్చేటువంటి హెయిర్ లాస్ ప్యాటర్న్. ఇది ఎక్కువగా ఎందుకు జరుగుతుందంటే వాళ్ళ బాడీలో
ఈ ఆండ్రోజన్ అనే సెక్సువల్ హార్మోన్ అనేది ప్రాపర్ గా సర్క్యులేట్ అవ్వకపోవడం వల్ల వస్తుంది. ఏంటి ఈ హార్మోన్ అన్నప్పుడు ఇది హెయిర్ గ్రోత్ కి రిలేటెడ్ అయినటువంటి హార్మోన్ అనమాట. ఎస్పెషల్లీ జెంట్స్ లో కానీ చూస్తే అండ్ డిహెచ్టి అంటే డైహైడ్రోజన్ టెస్టోస్టిరాన్ ఈ హార్మోన్ అనేది మేల్స్ లో కరెక్ట్ గా ప్రొడక్షన్ అనేది జరగకపోవడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది. ఈ సిచ్యువేషన్ ఎన్ని రోజులు ఉంటుందంటే 6 to 8 months వరకు ఉంటుంది. 6 నెలల నుంచి 8 నెలల వరకు మాత్రమే ఉంటుంది. దాని తర్వాత ఈ కానీ చూస్తే ఎక్కువగా ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది, హెయిర్ లాస్ ఎందుకు అవుతుంది అంటే ఈ హార్మోనే ఎక్కువ డిహెచ్డి అనే హార్మోన్ ఎక్కువ కీ రోల్ ప్లే చేస్తుంది. ఇది ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటాము. ఎక్కువ ఇది మనము పిల్లలుగా ఉన్నప్పుడు అంటే పుట్టినప్పటి నుంచి పెరిగే యుక్త వయసు వచ్చే ప్రాసెస్ లో ఈ డిహెచ్డి అనేది పెరుగుతూ వస్తుంది. అలా పెరగకపోవడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది. ఇదే కాకుండా ఇంకా కూడా చాలా రకాల డిస్కంఫర్ట్ అంటే చాలా రీజన్స్ కూడా ఉన్నాయి. ఓన్లీ డిహెచ్డి వల్లే కాదు, ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకి హెయిర్ లాస్ అనేది అవుతుంది. ఏంటంటే డైట్ కరెక్ట్ గా లేకపోవడము, అంటే ప్రాపర్ న్యూట్రిషన్స్ వాల్యూస్ సరిగ్గా ఇవ్వకపోవడము, లైఫ్ స్టైల్ కరెక్ట్ గా లేకపోవడము, మైక్రోబయోమ్ అంటే స్టమక్ లోపల ఉండే గుడ్ బ్యాక్టీరియా అనేది కరెక్ట్ గా లేకపోవడము, తర్వాత స్కాల్ప్ ఎన్విరాన్మెంట్ అంటే మనకి తల మీద ఆ స్కిన్ అంటే తల మీద ఉండేటువంటి స్కిన్ అనేది కరెక్ట్ గా లేకపోవడము, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ రోజులు మనం మెయింటైన్ చేసుకోవడం వల్ల క్రానిక్ ఇన్ఫ్లమేషన్ జరిగి ఆ రూట్ కి హెయిర్ రూట్ కి బ్లడ్ ఫ్లో అనేది సరిగ్గా జరగకపోవడం వల్ల ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడము, వీటన్నిటి వల్ల హెయిర్ లాస్ అనేది జరుగుతుంది. ఇన్ని రీజన్స్ ఉన్నాయి వెయిట్ లాస్ మనకి హెయిర్ లాస్ అవ్వడానికి. ఓకేనా, నెక్స్ట్ ఇంకా కూడా చూస్తే నెక్స్ట్ అలోపేసియా అరియేటా. చూడండి ఇన్ని స్టేజెస్ లో ఒకేసారి మీకు హెయిర్ లాస్ అనేది ఒకేసారి జరుగుతుంది. బట్టతల అనేది ఒకే రోజు రాలేదు, కొన్ని స్టేజెస్ లో వస్తా ఉంది. కొన్ని స్టేజెస్ లో వస్తున్నప్పుడు ఎందుకు జరుగుతుంది అనేది మనం ముందే రికగ్నైజ్ చేసుకోవాలి. లేదనుకుంటే పూర్తిగా ఈ విధంగా మొత్తం హెయిర్ మొత్తం ఊడిపోయి మొత్తం మనకి తల గుండ్లాగా తయారవుతుంది తల మొత్తం. ఓకేనా, లేడీస్ లో కూడా మెయిన్ పాపడ తీసుకుంటారు కదా, ఆ రీజియన్ లో ఎక్కువగా స్టార్ట్ అయ్యి మొత్తం ఇలా కనిపిస్తుంటుంది హెయిర్ లాస్ అనేది. ఓకేనా, నెక్స్ట్ తర్వాత చూస్తే అలోపేసియా అరియేటా అంటే ఇది మనకి ముందు చిన్న చిన్న హెయిర్ లాస్ అనేది చిన్న చిన్నగా స్టార్ట్ అవుతుంది, చిన్న చిన్న ప్యాచ్లుగా స్టార్ట్ అవుతుంది. చిన్న చిన్న ప్యాచ్లుగా ఉన్నప్పుడు మనం అంత రికగ్నైజ్ చేయలేము, కానీ మెల్లమెల్లగా చూస్తే ఎక్కువగా ప్యాచెస్ అనేవి వస్తూ ఉంటాయి, అది మనం రికగ్నైజ్ చేసుకోగలుగుతాం. మెయిన్ ఎందుకు ఇలా అవుతుందంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది మన ఫాలికల్స్ కి అగైనెస్ట్ గా వర్క్ చేయడము. ఎందుకు ఇలా అగైనెస్ట్ గా వర్క్ చేస్తుందో అంటే ప్రాబబ్లీ ఇది ఆటో ఇమ్యూన్ రియాక్షన్స్ వల్ల. ఆటో ఇమ్యూన్ రియాక్షన్స్ అంటే మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్ అనేది మన బాడీకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. అంటే ఇమ్యూన్ సెల్స్ అనేవి ఫాలికల్ సెల్స్ కి అగైనెస్ట్ గా వర్క్ చేయడం వల్ల మనకి ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది. ఇది పర్మనెంట్ గా ఉంటుందంటే ఉండదు, అగైన్ మళ్ళీ కూడా హెయిర్ అనేది అక్కడ గ్రో అయ్యేదానికి ఎక్కువ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ తర్వాత కానీ చూస్తే మనకి టోలోజియన్ ఎఫ్లూయం అంటే ఇది కొన్ని రోజులు అంటే ఒక 6 months 4 to 5 months వరకు ఈ ఫేస్ లో ఉంటారు. ఎందుకంటే రెస్టింగ్ ఫేస్ లోకి వెళ్ళిపోతుంది. ఎక్కువ స్ట్రెస్ అవ్వడం వల్ల మన ఫాలికల్స్ అన్ని కూడా రెస్ట్ మోడ్ లోకి వెళ్ళిపోతాయి. రెస్ట్ మోడ్ లోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ గ్రోత్ మోడ్ అనేది ఉండదు. దానివల్ల ఇక్కడ ఈ టోలోజియన్ ఎఫ్లూయం అనేది జరుగుతుంది. ఎక్కువ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది. ఇది లేడీస్ లో కానీ చూస్తే సర్జరీస్ జరుగుతుంటాయి. దాంతో పాటు పిల్లలకి బర్త్ ఇచ్చినప్పుడు, ప్రెగ్నెన్సీ టైంలో, ఎక్కువ ఇల్నెస్ లో ఉన్నప్పుడు మెడిసిన్స్ యూజ్ చేస్తారు. అలాంటి సిచ్యువేషన్ లో ఈ టోలోజియన్ ఎఫ్లూయం అనేది వస్తుంది. ఇది పర్మనెంట్ గా ఉండదు. ఓకేనా, నెక్స్ట్ ఇంకా కొన్ని చూస్తే ఈ టోలోజియన్ ఎఫ్లూయం ఇది తెలుసుకునే దానికంటే ముందుగా మనము గ్రోత్ సైకిల్ అంటే హెయిర్ గ్రోత్ సైకిల్ అనేది ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి. ఇక్కడ హెయిర్ గ్రోత్ సైకిల్ అనేది 3 ఫేజ్ల్లో జరుగుతుంది. ఫస్ట్ గా చూస్తే అనాజన్ ఫేజ్, ఇది గ్రోత్ మోడ్ లో ఉంటుంది. మనకి ఒక 4 to 5 years హెయిర్ అనేది గ్రోత్ మోడ్ లోనే ఉంటుంది. తర్వాత కెటాజన్ ఫేజ్ లోకి వెళ్ళిపోతుంది. కెటాజన్ ఫేజ్ అంటే హెయిర్ అంతా కుంచుకుపోయి షార్ట్ అయిపోతా వస్తుంది. తర్వాత చూస్తే టెలోజన్ ఫేజ్, ఈ టెలోజన్ ఫేజ్ లో అనేది మళ్ళీ కూడా హెయిర్ అనేది రెస్టింగ్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. ఈ రెస్టింగ్ మోడ్ లో నుంచి అగైన్ అంటే ఇది పర్మనెంట్ గా ఉండదు కాబట్టి మళ్ళీ కూడా హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే అగైన్ అలోజన్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా ఈ సర్కిల్ అనేది రిపీటెడ్ గా జరుగుతూ ఉంటుంది. ఈ రిపీటెడ్ గా జరిగే టైంలో ఎవ్రీ టైమ్ ఒక 50కి పైగా మనము హెయిర్ అనేది లాస్ అవుతూ ఉంటాము. ఆ 50కి పైగా హెయిర్ లాస్ అయినప్పుడు ఈ ఫేజ్ జరుగుతూ ఉంటుంది, కానీ మనం కంగారు పడాల్సిన పని లేదు. దాంతో పాటు మన హెయిర్ ఫాలికల్స్ అనేవి అప్రాక్సిమేట్ గా 90 నుంచి 95% ఎక్కువ గ్రోత్ మోడ్ లోనే ఉంటాయి. దాన్ని మీరు అక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్
ఇంక చూస్తే మనకి డాండ్రఫ్ ఎందుకు వస్తుందంటే మనకి స్కాల్ప్ మీద ఉండేటువంటి స్కిన్ బట్టి మనకి డాండ్రఫ్ అనేది వస్తుంది. ఎక్కువగా ఇచ్చింగ్ ఉండడము, పొక్కులు ఊడిపోతా ఉంటుంది. ఇలాంటి సింటమ్స్ అన్ని ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఆ స్కిన్ యొక్క అంటే ఆ స్కిన్ బట్టి అలాంటి సిచ్యువేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అది మీరు గుర్తించాలి. మీ స్కిన్ ఏ విధంగా ఉందనేది. ఎక్కువగా డ్రై అయిపోతూ జిలగా ఉండడము, పొక్కులు ఊడిపోవడము, ఇలాంటి సింటమ్స్ ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు మీకు డాండ్రఫ్ వచ్చేదానికి ఎక్కువగా ఉంది. ఇలా డాండ్రఫ్ వచ్చింది, మనం ఇలా జిల్లగా ఉంటుంది బయటకు వెళ్ళినప్పుడు, ఇలా అన్నాం అనుకోండి, అవంతా డ్రెస్ మీద పడుతుంది, ఫేస్ మీద పడుతుంది. బయటకు పోవాలంటే బయట ఎవరైనా చూస్తే కంఫర్టబుల్ గా ఉండదు కదా. అలాంటప్పుడు మనం సైకలాజికల్ గా కూడా మనకి కొంత మన మీద మనకి గౌరవం అనేది తగ్గిపోతూ ఉంటుంది, సెల్ఫ్ ఎస్టీమ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అలాంటి సిచ్యువేషన్ లో. దాంతో పాటు ఇది ఎలా రికగ్నైజ్ చేయాలంటే, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, సోరియాసిస్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అసలు ఏంటి డాండ్రఫ్ కి కారణం అన్నప్పుడు, మన స్కిన్ డ్రై అయిపోవడం, స్కాల్ఫ్ డ్రై అయిపోవడము, డ్రై స్కిన్ ఉన్నప్పుడు ఇలాంటివి వస్తాయి. దాంతో పాటు మంచిగా మీరు టెంపరేచర్ మెయింటైన్ చేసుకోలేకపోవడము, ఎగ్జిమా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, దాంతో పాటు మన స్కాల్ఫ్ మీద ప్రాపర్ గా ఆయిల్ అనేది సర్క్యులేట్ అవ్వకపోవడము, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మీకు డాండ్రఫ్ అనేది ఎక్కువగా వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఇంకా చూస్తే మనకి ఈ హెయిర్ ఫాల్ అవుతుంటుంది కదా, ఈ అలోపియసీ అనేది కెమికల్ థెరపీ వల్ల కూడా ఎక్కువ అవుతుంటుంది. కీమోథెరపీస్ అంటే మనకి కీమోథెరపీస్ చేసినప్పుడు హెయిర్ లాస్ అవుతుంది కదా. ఎందుకు హెయిర్ లాస్ అవుతుంది ఆ టైంలో అంటే, అక్కడ యూజ్ చేసేటువంటి మెషిన్స్ కానివ్వండి, అక్కడ యూజ్ చేసేటువంటి మెడిసిన్స్, దానిలో వచ్చేసేటువంటి టాక్సిన్స్, వీటన్నిటి వల్ల హెయిర్ లాస్ అనేది అవుతుంది. అక్కడ గ్రోత్ అనేది జరగదు. ఓకేనా. నార్మల్ గా 100 నుంచి 150 వరకు హెయిర్ లాస్ అయింది అనుకోండి, అది నార్మల్ గానే, మీరు దానికి ఏం కంగారు పడే అవసరం వల్ల. 150 కంటే ఎక్కువ హెయిర్ లాస్ అవుతుందంటే అది అబ్నార్మల్ గా అవుతున్నట్టు. ఎందుకు అవుతుందంటే అది మీకు ఎలా తెలుస్తుంది అబ్నార్మల్ గా అవుతుందంటే, చేతిలోకి ఇలా అన్నప్పుడు చేతిలోకి వచ్చేస్తా ఉంటాయి. చాలా మంది చెప్తూ ఉంటారు, ఇలా పెట్టుకుంటే చేతిలోకి వచ్చేస్తుంది హెయిర్ అంతా అని. అలాంటిది కొంతమంది హెయిర్ దూతుంటారు కదా, దానికి కూడా ఎక్కువగా వచ్చేయడము, స్నానం చేసేటప్పుడు వాష్రూమ్ లో కూడా ఎక్కువ పడిపోతా ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు రోజు మొత్తంలో చూసుకుంటే ఇలా ఎక్కువగా హెయిర్ అనేది చూస్తూ ఉంటారు. అది అబ్నార్మల్ గా జరుగుతుంది. అబ్నార్మల్ గా మీకు హెయిర్ లాస్ అవుతున్నట్లు. అప్పుడు దానికి ఏంటి అనేది మీరు సొల్యూషన్ కనుక్కోవాల్సి వస్తుంది. నెక్స్ట్ మనం ఎందుకు మనము కాంబ్ అనేది వుడెన్ యూజ్ చేయాలి అన్నప్పుడు, దీని వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే మసాజ్ చేసిన ఫీలింగ్ వస్తుంది హెయిర్ కి. దాంతో పాటు అక్కడ ఉండేటువంటి దూరదగా అలా ఉంటుంది కదా, అలాంటి దాని నుంచి మనం బయటపడవచ్చు. దాంతో పాటు ఆయిల్, నేచురల్ ఆయిల్ అంతా కూడా హెడ్ అంతా కూడా మసాజ్ చేసినట్టు అంతా కూడా స్ప్రెడ్ అయ్యేదానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. దాంతో పాటు హెయిర్ గ్రోత్ అనేది బాగుండడానికి సపోర్ట్ అవుతుంది. అలాగే స్కాల్ప్ మీద దాని హెయిర్ కి మంచి ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అనేది అక్కడ క్రియేట్ అవుతుంది ఈ వుడెన్ ది మనం యూజ్ చేయడం వల్ల. తర్వాత దువ్వెనకు ఉండేటువంటి పళ్ళు ఉంటాయి కదా, టూత్ అనేది పెద్దవిగా ఉంటే ఏంటి బెనిఫిట్స్ అన్నప్పుడు ఎందుకు తీసుకోవాలి అంటే, అక్కడ హెయిర్ ఫాల్ అనేది అవ్వకుండా ఉండడానికి, దాంతో పాటు హెయిర్ చిట్లిపోతూ ఉంటుంది, అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా ఉండడానికి. హెయిర్ మధ్యలో బ్రేక్ అయిపోతుంటుంది, లాంగ్ హెయిర్ ఉందనుకో మధ్యలో సగం బ్రేక్ అయిపోతుంటుంది. అలా బ్రేక్ అవ్వకుండా ఉండాలంటే మనము ఇలా కొంచెం పెద్ద పళ్ళు ఉండేటువంటి దువ్వెనలే మనం యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇంకా కూడా మనకి ఎందుకు హెయిర్ లాస్ అవుతుంది అన్నప్పుడు, దానికి 6 న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల మనకి ఎక్కువ హెయిర్ లాస్ అవుతుంది. ఏంటి ఆ 6 న్యూట్రిషన్ డెఫిషియన్సీ అంటే, మనం కొంతమంది వెయిట్ లాస్ అవ్వాలని చెప్పి ఫుడ్ తగ్గిస్తారు, క్యాలరీస్ తగ్గిస్తారు. ఈ క్యాలరీస్ తగ్గించే ప్రాసెస్ లోనే వాళ్ళ బాడీకి కావాల్సిన మంచి ఇంటేక్ అంటే న్యూట్రిషన్ వాల్యూస్ ఉండేటువంటి పోషకాహారాన్ని కూడా తగ్గించేస్తున్నారు. దానివల్ల ఒక మెయిన్ రీజన్. తర్వాత ప్రోటీన్ అనేది తక్కువగా తీసుకోవడము, దాంతో పాటు విటమిన్ మినరల్స్ డెఫిషియన్సీ అంటే దాంట్లో ఏసీఈ విటమిన్స్ అనేది మనకి హెయిర్ కి అవసరము. దాంతో పాటు విటమిన్ డి అనేది కూడా చాలా అవసరము మన హెయిర్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఇవి ప్రాపర్ గా మనం ఇవ్వకపోవడము, దాంతో పాటు ఐరన్ లెవెల్స్ అనేవి మన బాడీలో తక్కువగా ఉండడము, ఐరన్ కంటెంట్ ఉండే ఫుడ్ మనం తీసుకోకపోవడము, అలాగే బయోటిన్ అనేది కరెక్ట్ గా ఇవ్వకపోవడము. ఈ బయోటిన్ ఇవన్నీ కూడా జింక్ డెఫిషియన్సీ అంటే ప్రోటీన్ సింథసిస్ జరగడానికి జింక్ కావాలి, అది కరెక్ట్ గా మనం ఇవ్వకపోవడము. వీటన్నిటి వల్ల మనకి హెయిర్ లాస్ అనేది జరుగుతుంది. ఇంకా కూడా అబ్నార్మల్ గా హెయిర్ లాస్ అవుతుందని మీకు ఎలా తెలుస్తుందంటే, ఐబోస్ దగ్గర మీకు హెయిర్ లాస్ అనేది జరుగుతూ ఉంటది. దాంతో పాటు వైడ్ గా లేడీస్ లో అయితే ఎక్కువగా హెయిర్ లాస్ అవ్వడము, జెంట్స్ లో కూడా హెయిర్ అనేది సన్నబడిపోవడము, దాంతో పాటు ప్రెగ్నెన్సీ టైంలో హెయిర్ లాస్ అవ్వడము, అలాగే ప్యాచెస్ గా ముందు చెప్పినట్టు ప్యాచెస్ గా హెయిర్ లాస్ అవుతూ సన్నబడిపోతూ ఉంటుంది. దువ్వెన పెట్టామంటే ఎక్కువగా హెయిర్ ఊడొచ్చేసేయడము, మధ్యలో ముక్కలుగా అయిపోవడము, ఇలాంటి సింటమ్స్ వస్తున్నాయంటే అబ్నార్మల్ గా మీకు హెయిర్ లాస్ అవుతున్నట్టు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయేమో కూడా మీరు రికగ్నైజ్ చేసుకోవాలి. నెక్స్ట్
ఇంకా అసలు మిత్స్ ఏంటి, ఫ్యాక్ట్స్ ఏంటి, కొంతమందికి అపోహలు కూడా ఉంటాయి. అవి ఏంటో చూద్దాము. మిత్స్ అసలు ఏంటి, అపోహలు ఏంటి, హెయిర్ లాస్ కి అపోహలు ఏంటి. నెక్స్ట్ సార్, ఇక్కడ మనకి 5 రకాల మిత్స్ ఉన్నాయి హెయిర్ లాస్ కి రిలేటెడ్ అయినవి. ఏంటంటే షాంపూలు ఎక్కువ యూజ్ చేయడం వల్ల హెయిర్ లాస్ అవుతుంది అనేది మిత్. దాంతో పాటు ఈ క్యాప్ పెట్టుకుంటారు చాలా మంది, రోజంతా క్యాప్ పెట్టుకుని ఉంటారు, దీని వల్ల మీకు బట్టతలు వస్తుంది అంటుంటారు, అది కూడా మిత్తే. దాంతో పాటు మనము హెయిర్ డ్రైయర్స్ ఎక్కువ యూజ్ చేస్తారు కదా, హెయిర్ డ్రైయర్స్ యూజ్ చేయడం వల్ల హెయిర్ లాస్ అవుతుంది అనేది కూడా, ఇది కూడా మిత్తే. దాంతో పాటు మన పేరెంట్స్ నుంచి వచ్చింది అనేది కూడా మిత్తే. ఏంటి ఫ్యాక్ట్ అన్నప్పుడు, మనం తీసుకునే ఫుడ్ లో న్యూట్రిషన్ వాల్యూస్ లేకపోవడము, దాంతో పాటు న్యూట్రిషన్స్ వాల్యూస్ అంటే విటమిన్ మినరల్స్ అనేవి కరెక్ట్ గా అందకపోవడము, దాంతో పాటు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది కదా, థైరాయిడ్ ఉన్నప్పుడు అప్పుడు అలాంటి టైంలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, అవి ఫ్యాక్ట్స్ అన్నమాట. దాంతో పాటు ఇంకా కూడా ఐరన్ రిచ్ గా ఉండే ఫుడ్ మనం తీసుకోకపోవడము, ఇవన్నీ ఫ్యాక్ట్స్. ఇవన్నీ పక్కన పెట్టేసి మీరు క్యాప్ పెట్టుకున్నారు, దాంతో పాటు క్యాప్ పెట్టుకోవడం వల్ల, ఆ షాంపూ యూజ్ చేయడం వల్ల, ఈ సోప్ యూజ్ చేయడం వల్ల హెయిర్ లాస్ అవుతుందా అంటుంటారు. అదంతా కూడా మిత్స్ అన్నమాట. మెయిన్ ఫ్యాక్ట్స్ ఏంటంటే న్యూట్రిషన్ ఉండే ఫుడ్ తీసుకోకపోవడము, ఐరన్ ఫుడ్ తీసుకోకపోవడము, ఇవి ఫ్యాక్ట్స్, ఇవే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి హెయిర్ గ్రోత్ అవుతుంది అండ్ హెయిర్ గ్రోత్ అవుతుందా లేదా అని చెప్పి తెలుసుకోవాలంటే, మీరు యూజ్ చేసేటువంటి మీరు యూజ్ చేసే దాంట్లో మసాజ్ లాగా ఉందనుకోండి, అప్పుడు మీకు హెయిర్ గ్రోత్ అనేది అవుతుంది. మిత్స్ ఏంటంటే, మీరు షాంపూ యూజ్ చేస్తున్నారు కదా, షాంపూలు మంచిగా యూజ్ చేస్తే మీకు హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది అనుకుంటారు, అది కూడా మిత్తే. మంచిగా న్యూట్రిషన్ ఉండేటువంటి న్యూట్రిషియస్ వాల్యూస్ ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల మీకు హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. నెక్స్ట్ మనకి కొన్ని టిప్స్ గా చూసుకుంటే, హెయిర్ గ్రోత్ అవడానికి టిప్స్ ఏంటంటే, మనకి మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవడము. హెల్దీ ఫుడ్ అంటే ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ ఇలాంటి ఉండేవి తీసుకోవడము. దాంతో పాటు మనం యూజ్ చేసేటువంటి మనం తలస్నానం చేసిన వెంటనే తల దువ్వేస్తుంటాం కదా, అలాంటి టైంలో కూడా మీకు హెయిర్ లాస్ అనేది జరుగుతుంది, అలా చేయకుండా ఉండాలి. దాంతో పాటు మనం కొంచెం ఎక్సర్సైజెస్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి, మంచిగా నిద్రపోవాలి. దాంతో మనం తీసుకునేటువంటి ఫుడ్ లో మంచిగా ఏంటంటే మనం మంచిగా ఉండేటువంటి రోజు మొత్తం మీద కొంతమంది ఎక్కువగా వేడి నీళ్ళతో చేస్తుంటారు, లేదంటే చన్ని నీళ్ళతో తలస్నానాలు చేస్తుంటారు, అలాంటి వాటిని మీరు అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఇంకా కూడా కొన్ని మంచిగా మీరు యాడ్ చేసుకోవాలన్నప్పుడు ఎగ్స్, క్యారెట్స్, దాంతోపాటు ఓట్స్, ఇలాంటివి హెల్తీగా ఉండేటువంటి న్యూట్రిషన్ ఫుడ్ మీరు యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు ప్రోటీన్, ఒమేగా 3, ఐరన్, విటమిన్ B3, విటమిన్ A, C ఇలాంటివి కూడా మీరు యాడ్ చేసుకోవాలి. ఇంకా కూడా కొన్ని టిప్స్ ఉన్నాయి. నెక్స్ట్ మీరు ఇంకా కొన్ని యోగా పొజిషన్స్ లో కూడా మీరు కరెక్ట్ గా చేయడం వల్ల మీకు ఫాలికల్స్ కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. ఈ పోసెస్ కానీ చూసారంటే, ఈ పోస్ లో ఉన్నప్పుడు మీకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్ గా అవుతుంది. దాంతో పాటు ప్రతి 20 kgలకి 1 లీటర్ చొప్పున వాటర్ తీసుకోవాలి కదా, అలా డే మొత్తం మీద 2 నుంచి 3 లీటర్ల వరకు మీరు వాటర్ తీసుకుంటున్నారో లేదో చూసుకోవాలి. దాంతో పాటు 7-8 అవర్స్ స్లీప్ కూడా కరెక్ట్ గా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మీకు స్ట్రెస్ ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటారు కాబట్టి మీకు మంచిగా హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది, హెయిర్ లాస్ అవ్వకుండా ఉండడానికి సపోర్ట్ అవుతుంది. అయితే ఇప్పటి వరకు చెప్పాను కదా, విటమిన్ A అని, C అని, B అని, జింక్ అని, మెగ్నీషియం అని, ఇవన్నీ కరెక్ట్ గా మీరు తీసుకుంటున్నారా లేదా. ఇంతకు ముందు చెప్పినట్టు ఎందులో ఉన్నాయని మనం సెలెక్టెడ్ గా తీసుకోవాలి అంటే చాలా కష్టము. దీనికి సింపుల్ గా, ఈజీగా అన్ని మన బాడీకి ఇవ్వాలి అంటే మన దగ్గర వండర్ఫుల్ గా బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ కూడా ఉంది, లో క్యాలరీలో. నెక్స్ట్ ఇది చూస్తే ఫార్ములా 1. ఇప్పుడు నేనైతే చెప్పానో విటమిన్స్, మినరల్స్ అన్ని కూడా తగినంత క్వాంటిటీలో, లో GIలో అన్ని కూడా వస్తూ ఉన్నాయి. ఇవన్నీ మీరు కరెక్ట్ క్వాంటిటీలో ఉన్నాయి కాబట్టి మీరు వెతుక్కోవాల్సిన పని లేదు. కాబట్టి మనకి హెయిర్ లాస్ అవుతుందని స్ట్రెస్ అవడం కంటే కూడా మీ బాడీకి ఏదైతే కావాలో అవి ఇవ్వడం వల్ల మీ హెయిర్ లాస్ అవ్వకుండా మీరు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. ఇవన్నీ కరెక్ట్ గా మీకు ఈ ఫార్ములా 1లో దొరుకుతాయి. ఇవి తీసుకోవడం వల్ల మీకు మంచిగా హెయిర్ గ్రోత్ అవ్వడానికి కూడా సపోర్ట్ అవుతుంది. ఇదే కాకుండా ఇంకా కూడా మీకు మల్టీవిటమిన్ అనేది మీరు ఇందులో 22 రకాల విటమిన్స్, మినరల్స్. నెక్స్ట్ సార్, నెక్స్ట్ 22 ఎసెన్షియల్ విటమిన్స్, మినరల్స్, దాంతో పాటు ఫైటో న్యూట్రియంట్స్. నెక్స్ట్ ఫైటో న్యూట్రియంట్స్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా రిచ్ గా ఉంటాయి. ఇవన్నీ రిచ్ గా ఉండడం వల్ల మీ ఫాలికల్స్ మనకి పొల్యూషన్ నుంచి వీటన్నిటి వల్ల కూడా మన ఫాలికల్స్ అనేవి డ్యామేజ్ అయిపోతుంటాయి. అవి డ్యామేజ్ అవ్వకుండా వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీకు మల్టీవిటమిన్ అనేది చాలా మంచిగా సపోర్ట్ అవుతుంది. ఎందుకంటే సెల్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ గా ఉంటాయి కాబట్టి. పర్ డేకి 3 తీసుకోవడం వల్ల కూడా మీకు చాలా హెల్ప్ఫుల్ అనేది అవుతుంది. తర్వాత
తర్వాత మనకి ప్రోటీన్, పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్. మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ అయిపోయి ఫాలికల్స్ మీద అటాక్ చేయడం వల్ల మనకి హెయిర్ లాస్ అవుతుంది. అదే మనం ప్రోటీన్ తీసుకున్నాం అనుకోండి, ఇందులో సోయా ప్లస్ వే ప్రోటీన్ ఈ రెండు ఉంటాయి కాబట్టి మీ ఇమ్యూన్ సిస్టమ్ ప్రొటెక్ట్ చేస్తుంది, ఇమ్యూన్ సెల్స్ ని హెల్దీగా ఉంచుతుంది. కాబట్టి అవి హెల్దీగా ఉన్నప్పుడు మీకు ఫాలికల్స్ మీద ఎఫెక్ట్ చూపవు కాబట్టి మీకు మంచిగా హెయిర్ గ్రోత్ అయ్యేదానికి కూడా సపోర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా చూస్తే ఒమేగా 3 లో మనకి ఈపీఏ, డిహెచ్ఏ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి దీంట్లో ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవడానికి, దాంతో పాటు మన కార్డియోవాస్కులర్ సిస్టమ్ ని హెల్దీగా ఉంచుకోవడానికి సపోర్ట్ అవుతుంది. కాబట్టి మంచిగా మీ స్కాల్ప్ మీద ఆయిల్ గా మసాజ్ అంటే తేమగా ఉండాలి కదా, డ్రై అయిపోకుండా స్కిన్, దానికి మంచిగా ఇది సపోర్ట్ అవుతుంది. నెక్స్ట్ కానీ చూస్తే సెలాక్టివేటర్, దీంతో ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి మీ సెల్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ఈ సెల్స్ హెల్దీగా ఉన్నప్పుడే మీ ఫాలికల్స్ కూడా హెల్దీగా ఉన్నట్లు కదా, అప్పుడు మీ హెయిర్ లాస్ అనేది, హెయిర్ ఫాల్ అనేది అవ్వకుండా కూడా సపోర్ట్ అవుతుంది. కాబట్టి యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ గా ఉంటాయి కాబట్టి సెలాక్టివేటర్ కూడా వెల్ బీయింగ్ లో ఉండడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత చూస్తే మనకి స్కిన్ బూస్టర్ అనేది మనం ఓన్లీ స్కిన్ అంటే స్కిన్ గురించే, ఈ పైన కనిపించే స్కిన్ గురించే అనుకుంటాం కాదండి, మీకు తల మీద కూడా ఆ స్కిన్ టైప్ ని బట్టి మీకు డాండ్రఫ్ వస్తుంది కాబట్టి ఆ డాండ్రఫ్ మీరు కంట్రోల్లో ఉంచుకోవాలంటే మీకు ఏసీఈ, బయోటిన్ ఇవన్నీ కూడా కావాలి. అవన్నీ కూడా ఇందులో రిచ్ గా దొరుకుతాయి. మీరు మళ్ళీ ఎక్కడెక్కడ అని చెప్పి వెతుక్కునే అవసరం లేదు. ఏసీఈ, నియాసిన్, బయోటిన్ ఇవన్నీ, కొలాజిన్ ఇవన్నీ రిచ్ గా దొరుకుతాయి కాబట్టి మీ స్కిన్ ని హెల్దీగా ఉంచుకుంటారు. దానివల్ల మీకు డాండ్రఫ్ అలాంటివి రాకుండా కూడా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. తర్వాత కాల్షియము, ఇది ఓన్లీ బోన్స్ కి, టీత్ కే కాదు, ఇందులో విటమిన్ డి కూడా ఉంటుంది కాబట్టి మీ హెయిర్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి చాలా మంచిగా సపోర్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనము ఓన్లీ హెల్దీ లైఫ్ స్టైల్ లో ఉండాలంటే ఎక్సర్సైజ్ చేస్తేనే కాదు, గుడ్ హ్యాబిట్స్ ఉండాలి, వాటర్ ప్రాపర్ గా తీసుకోవడము, ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నప్పుడు, డే అంతా యాక్టివ్ గా ఉన్నప్పుడు మనం హెల్దీ లైఫ్ స్టైల్ లో ఉన్నట్టు. మన హెల్దీ లైఫ్ స్టైల్ లో ఉన్నాము అంటే ముందు మన హ్యాబిట్స్ ని మార్చుకోవాలి. నెక్స్ట్ మన హ్యాబిట్స్ ని మార్చుకొని హెల్దీ హ్యాబిట్స్ లో ఉన్నప్పుడు మాత్రమే మీరు హెల్దీ లైఫ్ స్టైల్ లో ఉన్నట్లు అనమాట. హ్యాబిట్స్ మారకుండా హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలంటే అంత ఈజీ అనే విషయం కాదు. ముందు హ్యాబిట్స్ ని మార్చుకున్నప్పుడు మాత్రమే మీరు దాన్ని ఫర్దర్ గా మీరు హెల్దీ లైఫ్ స్టైల్ లో కూడా లీడ్ చేయగలుగుతారు. ఓకేనా? మెయిన్ గా మనకి హెయిర్ లాస్ అవుతుందని మనం ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్ అవ్వడం కాదు. హెయిర్ లాస్ అవుతుందంటే మెయిన్ రీజన్, దాని రూట్ కాస్ ఏందని ఈ రోజు తెలుసుకున్నాము. దాని మీద పని చేసినప్పుడు మీ హెయిర్ ని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. బ్యాక్ టు